Thank you, Major Suprema Karanna. Once again, let us give him a round of applause because his achievement as a Guinness Book record holder is something extraordinary, and we are all feeling proud of your accomplishments. So this is how the initiation has started, and that's what I and Sagaranna initially we discussed about it. We thought of raising some corpus fund kind of a thing, a fixed deposit we could keep, and so that every month we can give him something like a support. But since the money raised is not a very big amount, we thought of handing it over to him fully. సో ఇప్పుడు వరకు 1,65,000 రూపాయలు కాంట్రిబ్యూషన్ వచ్చింది. సో అయితే ఆయనకి బ్యాంక్ అకౌంట్ లేదు, మీకు చెప్పాను కదా. ఒక పోలీస్ ఆయనకి మనం పేమెంట్ త్రూ డిజిటల్ ట్రాన్సాక్షన్ ఫార్వర్డ్ చేయాలి. బట్ ఆయనకు కూడా అది కాంప్లికేషన్ అవుతుంది, ఎందుకంటే ఐటీ బాగా పడిపోతుంది. సో he cannot also receive huge amounts of money. But he has his own reasons why he could not have a bank account until this day. But we provoked him to open an account, which he is getting it very shortly opened. That is the reason we have drawn a check on September 7th, so that he can encash it in a proper way. ఈ విషయంలో నాకు సాగర్ అన్న, తర్వాత మిగతా మెనీ గ్రూప్ మెంబర్స్ లైక్ పాపారావు అన్న, ఫస్ట్ కాంట్రిబ్యూషన్ వచ్చింది అరుణ్ అన్న ద్వారా. సో దట్ ఈస్ ఏ గుడ్ ఇనిషియేషన్ ఫ్రమ్ హిమ్. So everybody followed the queue, and the next immediate contribution is from Dr. Manohar Anna, and later on everybody got inspired. Why we made a public of the contributions is to inspire others. Okay, some people have requested me not to disclose their names. అయితే నేను ఈ విషయంలో ఒకసారి జి శామ్యుల్ పాస్టర్ గారు, హైదరాబాద్ బ్యాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ గారు, ఆయన కొద్దిగా పక్కకి వెళ్ళి మాట్లాడుకోమని, ఆయన ఏమన్నారంటే, నేను ఒకసారి అడిగా, ఆయన కాంట్రిబ్యూషన్స్ ఏదైనా స్పెసిఫిక్ పర్పస్ వరకు రైజ్ చేయబడితే ఆయన హీ యూస్ టు మేక్ ఎ పబ్లిక్ అనౌన్స్మెంట్ ఆఫ్ ఇట్ ఫ్రమ్ ద పుల్పిట్. నేను ఒకసారి ఆయనతో నాకు కొద్దిగా ఉన్న క్లోజ్నెస్ అన్న, పాస్టర్ గారు అట్లా చెప్పకూడదు కదా అంటే, మరి ప్రభు ఇందాక ఆయన చెప్పినట్టుగా ఒక స్త్రీ 2 కాసులు ఇవ్వటానికి గురించి చెప్పి ఎందుకు ఆయన అది చెప్పాడు? ఆయనే ఒక సందర్భంలో ఉన్నాడు, ఒక చేతితో చేసేది ఇంకో చేతికి తెలియకూడదని చెప్పి, బట్ హీ ఆల్సో డిస్క్లోజ్డ్ అబౌట్ దట్ షోస్ ద హార్ట్ కండిషన్. సో ఇట్ ఇన్స్పైర్స్ యాజ్ ఎ టెస్టిమనీ ఫర్ అదర్స్. వెన్ యూ డ్రా పీపుల్ టు యూ అవర్ సెల్ఫ్, దట్ ఈస్ ఎ సిన్, బట్ వెన్ యువర్ యాక్షన్ స్పీక్స్ లౌడర్, okay, it inspires others to also to take an initiative, like Paul had said, imitate me as I imitate Christ. Okay, సో ఆ విధంగా ఆయన చెప్పడం చూసి నేను సాగర్ అన్న కూడా చెప్పా, ఆయన కూడా కీప్ ఇట్ డిస్క్లోజ్డ్ అని చెప్పేసి, అంటే అన్న ఇట్లా అయితే అసలు ట్రాన్స్పరెన్సీ అనేది లేకుండా అయిపోతుంది, వీ హ్యావ్ టు గివ్ ఎన్ అకౌంట్ టు ద గ్రూప్ ఆల్సో. ఎందుకంటే కొంతమంది అనుకోవచ్చు వీడు ఏదో స్టార్ట్ చేసేసి డబ్బులు అడుకుంటూ స్టార్ట్ చేశాడని ఒకళ్ళిద్దరు అన్నారని కూడా నాకు ఒకళ్ళ ద్వారా తెలిసింది. సమ్ పీపుల్ మేడ్ ఏ కామెంట్, దిస్ he started begging money from by way of raising funds to a particular purpose. దేవుడు కృప బట్టి ఆ స్థాయిలో నేను లేను. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట శ్రేష్టమని వాక్యంలో ఉన్నది. మరి ఆ స్థాయిలో దేవుడు నన్ను ఉంచగలగటం దేవుని కృప, అదొక సాక్ష్యంగానే నేను చెబుతూ ఉన్నాను. కాబట్టి ఎవరైనా అటువంటి అభిప్రాయంతో ఉండుంటే కనుక దట్ ఈస్ నాట్ ట్రూ, నాట్ పీపుల్ హూ ఆర్ సిట్టింగ్ హియర్, బట్ సమ్ పీపుల్ మేడ్ సచ్ ఏ కామెంట్ which came to my notice from our own Noble College group. So I am making it very public so that everything gets cleared. తర్వాత అందుకని చెప్పేసి ఇంతో మళ్ళీ మనం అకౌంట్ ఓపెన్ చేయటం జరిగింది. ఈ విషయంలో నాకు బాగా సపోర్ట్ ఇచ్చిన 2 వ్యక్తులు ఏంటంటే, సిన్స్ వీ వాంట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్ అండ్ ట్రాన్స్పరెంట్, నేను ఒక్క 5 పైసలు పుచ్చుకోవాలి. ఈరోజు ఒక్క సుప్రేమాకర్ అన్నాను, నిన్న అనిల్ మంగం ఒక 2000 పంపించాడు, ఈరోజు సుప్రేమాకర్ అన్న 3000. బట్ ఫర్ దీస్ 2 కాంట్రిబ్యూషన్స్, rest of all the contributions we asked మన ప్రదీప్ అన్న, జీపీ అని అంటాం మన నోబుల్ కాలనీలో,
ప్రదీప్ అన్న, గుజ్జు గుజ్జు ప్రదీప్ అన్న. తర్వాత మన ఎంసీ పాల్ గారి యంగెస్ట్ సన్ స్టీఫెన్, జాన్ స్టీఫెన్ మంగం. అట్లాంటివి ఎవరికి తెలియదు. ఆ పిల్లోడిని మనం చిన్నప్పటి నుంచి హాలీ అని పిలవటం అలవాటు చేసుకున్నాం. సో హాలీ, సో దే కోఆపరేటెడ్ విత్ అస్ అండ్ so judiciously they have collected the money and many people have responded very favorably, and it is for the glory of God again, and I appreciate everybody who responded very positively, and some people even from the US have also responded. So ante kaakunda my own brother who lives in USA, వాడు ఒక మాట అన్నాడు, డానియల్ నవీన్ అన్నయ్య, every month I support 2000, not only this amount. From now onwards, every month I send 2000 to this man, so that as long as he is serving the Lord, I just want to contribute అని చెప్పేసి అతను చెప్పడం జరిగింది. If God is inspiring him more and inspiring others also, we can respond very positively. Now that he is going to have his own bank account, we can directly send it into his bank. దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదించాడండి. ఏమి పట్టుకెళ్ళాం, వీ డోంట్ క్యారీ ఎనీథింగ్ అలాంగ్ విత్ అస్. మన క్రియలే రేపొద్దున మన నిత్య జీవంలో మనకి అవి సాక్ష్యంగాను అవి కొలబద్దగాను ఉంటున్నాయి. ఎందుకంటే క్రియలు లేని విశ్వాసం మృతము. కాబట్టి మనం ఊరినే మాటలతో కాకుండా చేతల్లో కూడా ఈ విధంగా మనం ఇటువంటి దేవుని సేవలో ఉన్న వారిని ప్రోత్సహించాలని. కొంతమంది అన్నారు, we are already tied up with other commitments previously because we have already made some commitments to some other ministry. అయితే నేనేమంటానంటే, look at the need, and as the Lord inspires you, without the inspiration by the Holy Spirit you cannot do anything, but when God is inspiring you through his Spirit, so then we can respond more favorably to the needs like this. ఎందుకంటే ఇతనికి నేను చూసిన ఒక బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ నాకు అనిపించింది. ఆయన మినిస్ట్రీ వరకు చూసింది ఏంటంటే, మమ్మల్ని అయితే కాళ్ళు చేతులు బాగున్నాయి కాబట్టి కొట్టారు, ఈయన గబుక్కుని చేయటానికి భయపడతారు బికాస్ ఆఫ్ హిజ్ ఓకే, బికాస్ హీఈస్ ఇన్ ఏ వే ఉన్న పరిస్థితి, డిజేబుల్డ్ కండిషన్. కానీ ఆయన కూడా కొట్టారని ఆయన సాక్ష్యం చెప్పాడు. హీ విల్ టెల్ ఆల్ ఆఫ్ దట్ వన్. సో ఈ విధంగా మరి దీనికి మొట్టమొదటిగా పునాదిగా పడింది హ్యానా శ్రేయ, మై డాటర్. అండ్ హ్యానా శ్రేయ ఈజ్ ఇన్స్పైర్డ్ బై కీర్తన, హర్ రూమ్మేట్, అండ్ కీర్తన has seen her since from her childhood when she was living in at his native place. ఎందుకంటే వాళ్ళ తాతగారు అదే సంఘానికి ఆయన గాడ్ సర్వెంట్గా ఉంటాం బట్టి. సో సమస్తము దేవునికి మహిమ కలగాలి. Now I request brother to say about yeah, she is a Christian girl. She is a Christian girl. She is a born. ఎందుకంటే వాళ్ళ తాత ఆయన వాళ్ళంతా ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో పాటుగా క్రైస్తవులుగా మారిన రెడ్డి కమ్యూనిటీ నుంచి వచ్చిన వాళ్ళు. సాల్మన్ రెడ్డి గారు, మొన్న మా పాప బర్త్డే అప్పుడు కీర్తన వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారు. ఆయన పేరు జవహర్ రెడ్డి. వీళ్ళంతా ఈయనకి తెలుసు, జవహర్ రెడ్డి గారు వీళ్ళంతా వచ్చారు. సో వాళ్ళ ద్వారా మేము మరి ఇన్స్పైర్ అయ్యాం. మమ్మల్ని చూసి మీరంతా కూడా చాలా ఓవర్వెల్మింగ్లీ రెస్పాండెడ్. చాలా the best of their capacity and inspiration by the leading of the Holy Spirit, everybody responded very favorably. కాబట్టి మీ అందరికీ మరి నా కుటుంబం తరపున, అదేవిధంగా మన ఆలమ్నై గ్రూప్ తరపున ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. సహోదరుడు ఇప్పుడు మరి ఆయన సాక్ష్యం చెప్తారు. నువ్వు కూర్చొని చెప్తావా, నుంచొని చెప్తావు? కూర్చొని చెప్పడమే బెటర్ అనుకుంటా. ఓకే.